భారతదేశానికి సంబంధించి ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి మహమ్మద్ ఖాసిం గుజ్జర్ అలియాస్ సల్మాన్. వీడిని ఈరోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే లేపేశాడు. పాయింట్ బ్లాక్ గన్ పెట్టి మరీ లేపేశారు. అయితే ఇది గుజ్జర్ కాదు లేదా సల్మాన్ కాదు, ఇది వేరే వాడిని లేపేసి అలాగంటున్నారని కూడా ఇప్పుడు వాదనలు ఉన్నాయి. అయితే ఈ మధ్య చాలా మంది ఇలాంటి వారిని లేపేస్తున్నారు. భారత వ్యతిరేక శక్తులైనటువంటి ఈ ఉగ్రవాదులందరినీ గత కొంతకాలంగా మన ఏజెంట్లందరూ కూడా లేపేస్తున్నారు. అంటే మన ఏజెంట్లు కావచ్చు, లేకపోతే అది మరి లారెన్స్ బిష్నోయ్కి సంబంధించినటువంటి వారని కూడా అంటున్నారు. ఏది మొత్తానికి అయితే సరే ఇది రాకి సంబంధించినటువంటి వారని కూడా చాలా వరకు వాదన ఉంది. అయితే వీడు 2024లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద లిస్టులో మన భారతదేశం వీడిని చేర్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వీడు పీఓకేలో కొన్ని టెర్రరిస్ట్ క్యాంపులు నిర్వహించి అక్కడ చాలా మంది పీఓకే పిల్లలకి ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. ఇప్పుడేమో వీడు ఒక దగ్గర బైక్ మీద వెళ్తుంటే గుర్తు తెలియని వ్యక్తి వెనక నుండి వచ్చి వాడిని చంపేశాడు. దానికి సంబంధించి వీడియో వచ్చింది, అది పెడితేనేమో వచ్చి స్ట్రైక్ వస్తుంది నాకు. సో అందుకు పెట్టలేకపోతున్నాను. ఇలాంటి టెర్రరిస్టుల్ని చాలా మందిని లేపేస్తున్నారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇలా చాలా ఉగ్ర సంస్థలకు చెందినటువంటి వారు బయట తిరగాలంటే భయపడుతున్నారు ఈ మధ్య.